దోచుకోవడానికి వచ్చే దొంగలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. కొందరు దొంగలు చోరీకి వచ్చి ఎంచక్కా స్నానాలు చేసి భోజనం చేస్తుంటే, మరికొందరు ఏకంగా ఇంటి యజమానికి తిరిగి నగదు ఉంచి వెళ్తుంటారు. అలాగే ఇంకొందరు చోరీ చేయకుండా ఇంటి యజమానికి ముద్దు పెట్టి పారిపోవడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇందుకు పూర్తి విరుద్ధంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇళ్ల యజమానులంతా కలిసి దొంగకు వింత సర్ప్రైజ్ ఇచ్చారు. వారు చేసిన పనిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ సంఘటనకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు చోరీకి వెళ్ళాడు. అయితే చోరీ చేసే సమయంలో అనుకోకుండా ఆ దొంగ ఇంటి యజమానికి దొరికిపోయాడు. దొంగ దొరకడంతో ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వారికి విషయాన్ని చెప్పాడు. దాంతో దొంగను చూసేందుకు వాళ్ళంతా గుమిగూడారు. సాధారణంగా అయితే దొంగ పట్టుబడితే ఏం చేస్తారు? పట్టుకొని చితకబాదుతారు. మళ్ళీ ఇలాంటి పని చేస్తావా అంటూ దాడికి పాల్పడతారు. ఒళ్లంతా హూనం చేస్తారు. ఆ తర్వాతే పోలీసులకు అప్పజెబుతారు. అయితే ఇక్కడ మాత్రం అది జరగలేదు. దొంగ వివరాలను తెలుసుకున్నారు. ఎక్కడుంటావ్? ఎందుకిలా చోరీలు చేస్తున్నావ్? చూడ్డానికి పిల్లాడిలా ఉన్నావ్? వయసెంత? పుట్టిన తేదీ? ఇలా అన్ని వివరాలు అడిగారు. ఈ క్రమంలోనే ఆ దొంగ పట్టుబడ్డ రోజే తన బర్త్డే అని చెప్పాడు. దాంతో ఇంటి యజమానితో పాటు స్థానికులు వింత నిర్ణయం తీసుకున్నారు. అతని పుట్టినరోజు వేడుకలను చేయాలనుకున్నారు. దాంతో వెంటనే ఓ కేకును కూడా తెప్పించారు. దానిపై దొంగ అని పేరు రాయించారు. అలాగే కేక్ పక్కన దొంగలకు చిహ్నంగా కొన్ని తాళం చెవులు, పెద్ద ఇనుప కట్టర్ను కూడా పెట్టారు. ఫైనల్గా ఆ దొంగతో కేక్ కట్ చేయించి కేక్ ముక్కను అతడికి ప్రేమగా తినిపించారు. ఇలా చుట్టుపక్కల వాసులంతా కలిసి దొంగ బర్త్డే వేడుకలను నిర్వహించారు. అనూహ్యంగా వారంతా కలిసి ఇలా చేయడం చూసి అవాక్కవడం దొంగవంతైంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. హ్యాపీ బర్త్డే మేరే చోరు భాయ్ అంటూ కొందరు, గౌరవం పొందిన మొదటి దొంగగా రికార్డుల్లోకి ఎక్కేశాడంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.